కర్నూలు నగరం లక్ష్మీనగర్లో ఉన్న క్రిస్టియన్ ప్రార్థనా మందిరం ఆదివారం ఆరాధన చేసుకునేందుకు వీలు లేకుండా రిజిస్టర్ లేని సంఘం నాయకులు క్రిస్టియన్ ప్రార్థనా మందిరంకు తాళాలు వేసి ప్రార్థనకు అంతరాయం కలిగిస్తున్నారు. క్రైస్తవులకు వారంలో ఒకరోజు ముఖ్యమైన ఆదివారం ఆరాధన దినంగా భావిస్తారు. 75 సంవత్సరాల చరిత్ర కలిగిన క్రిస్టియన్ అసెంబ్లీ ప్రార్థనా మందిరానికి తాళాలు వేసి ఆరాధనకు అంతరాయం కలిగిందని వారన్నారు. కానీ రిజిస్టర్ లేని కొంతమంది సంఘం నాయకుల వల్ల గొడవ జరగడంతో రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారుల ప్రోద్బలంతో ప్రార్థనా మందిరానికి తాళాలు వేశారని అన్నారు. దీనికి నిరసనగా ఆదివారం రోజున ప్రార్థనా మందిరం బయట ప్రార్థనలు చేసుకుని సంఘం సభ్యులకు జ్ఞానం కలిగించేలా ప్రభువుకి ప్రార్థనలు చేశామని తెలిపారు. ఏది ఏవైనా ఉన్నతాధికారులు స్పందించి సంఘం సభ్యులను విచారించి ప్రార్థనా మందిరానికి తాళాలు తొలగించాలని అధికారులను కోరుకున్నారు. మామూలుగా అయితే క్రైస్తవులు ఎవరైనా కూడా ఒక మందిరంలో కూడుకొని దేవుణ్ణి అందరూ కలిసి ఆరాధించే దినము ఆదివారం. మిగిలిన మధ్యలో కూడికలు జరుగుతాయి కానీ వీలైన వాళ్ళు వస్తుంటారు, రాకపోతుంటారు. కానీ ఆదివారం అనేసరికి ప్రతి క్రైస్తవునికి ఉండేది అది ఆరాధన లేని మనిషి లేకుండా ఉంటారనమాట. అటువంటి ఆరాధన జరగవలసిన స్థలములో ఈ దినము తాళాలు వేయడం వల్ల వాళ్ళ యొక్క ఇష్టాలు తీసుకొచ్చి మందిరం మీద పెట్టడం, మేము మా దగ్గర కీస్ ఉన్నాయి, మేము లాకేస్తాము, ఎవరేం చేస్తారు అన్నట్టుగా, పైగా మాట్లాడిన ప్రతి వ్యక్తిని తీసుకెళ్ళి కేసులు పెట్టడము, తప్పు ఉన్నా లేకున్నా కేసులు పెట్టడం. కేసు పెట్టాలంటే ఒక తప్పు ఉండాలి. ఒక మనిషి మీద కేసు పెట్టాలంటే ఈజీ కాదు. ఏది మామూలుగా మాట్లాడినా కూడా కేసు పెడతా అంటే అటువంటి కేసు పెట్టే వ్యక్తే ఫ్రాడ్. అటువంటి వాళ్ళు ఈ తాళాలు వేసి పైగా వాళ్ళు ట్రస్ట్లో ఉన్నోళ్ళే అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు రిజిస్టర్డ్ కాదు. ట్రస్ట్ అనేది ఆల్రెడీ రిజిస్టర్ అయినది. ఇప్పుడు ఎవరైతే తాళాలు వేశారో వాళ్ళు రిజిస్టర్ అయిన ట్రస్ట్ వాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర రిజిస్టర్ పేపర్స్ ఏమైనా ఉంటే మీరు ఛానల్ వాళ్ళు కానీ లేదా పై అధికారులు కానీ పరిశీలించి నిజంగా వీళ్ళు నోటి మాటలే చెప్తున్నారా, వీళ్ళ దగ్గర రిజిస్టర్ అయిన పేపర్లు ఉన్నాయా, ఎటువంటి అధికారం ఉన్నది వీళ్ళకు చర్చి మీద అనేది కూడా పై అధికారులు. పెద్దలైన వారు చెప్పిన విధంగా కొన్ని ఏళ్ళ నుంచి సంఘ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ట్రస్టు వారు ఆధ్వర్యంలో వారు కానుకలు వాళ్ళకి ఇవ్వాలనే ఒక డిమాండ్ ద్వారా వాళ్ళు పోలీసు వ్యవస్థ మరియు ఎంఆర్ఓ వారిను ఆశ్రయించి వాళ్ళ ఒత్తిడి ద్వారా సంఘం యొక్క ఆరాధనను జరపకుండా నిలుపుదీశారు. దయవుంచి ఈ పెద్దలు ఏ విధంగా అయితే గతంలో ప్రార్థన పూర్తి జరిపేవారో వారి ద్వారానే సంఘాన్ని నడిపిస్తూ సంఘాన్ని తెరిపించి మరి సంఘములో సభ్యులు దాదాపు 90% ఉన్న సభ్యులందరూ మేము మరి బయట కూడుకోవడము జరుగుతుంది. మరి సిఐ గారు అయితేనేమి ఎంఆర్ఓ గారు దయవుంచి మా పట్ల మరి జనాంగం నుంచి వచ్చినటువంటి వారే ఈ సంఘానికి, మందిరానికి ఎంతో సహాయం చేశారు. కానీ 2013లో ఆస్తుల పరిరక్షణ కోసం మాత్రమే ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మరి 5 మందితో అక్కడ ప్రారంభించడం జరిగింది ఫౌండర్స్గా. కాలక్రమంలో కొన్ని అనివార్య కారణాల వల్ల నా రాజీనామా చేయడం వలన కొన్ని పోస్టులు వేకించబడినాయి. ఆ పోస్టులో కొందరు నియమించడం జరిగింది. ఆ కొత్తగా నియమింపబడిన వ్యక్తుల ద్వారానే మరలా ఈ సమస్యలు ఉత్పన్నం అవుతుంది. ట్రస్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం అంటే సంఘం యొక్క క్షేమం కొరకు ప్రయాసపడాలి. రెండోది ఆస్తుల పరిరక్షణ, అంటే చట్టపరంగా బయట వారి నుంచి ఏదైనా వచ్చినప్పుడు లీగల్గా ఎదుర్కోవడానికి అది లీగల్ బాడీ తప్ప సంఘం మీద వాళ్ళకు ఎలాంటి అధికారం కానీ ఆధిపత్యం ఉండదు. పరిపాలన అంతా కూడా స్థానిక సంఘంలో పెద్దలు, సేవకులు, పరిచారకుల ఆధారంలో జరుగుతుంటుంది. అన్ని కార్యక్రమాలకు వారు వెనుకలుండి నడిపించాలి తప్ప ముందు ఉండడానికి లేదు. కానీ మరి ఇటీవల వాళ్ళకున్న ఆలోచన ఏమిటో మాకు తెలియదు. కానీ వాళ్ళు విభేదించి సంఘం అంతా కూడా కలిసి పనిచేస్తున్న ఈ తరుణంలో వాళ్ళు కేవలము ట్రస్టు గొప్పదనడము, ట్రస్టులోకి ప్రతి ఆదివారం కానుకలు రావాలనడము జరిగింది. దానిని స్థానిక సంఘ పెద్దలు కానీ, పరిచారకులు కానీ, సేవకులు కానీ ఏకీభవించలేదు. ఎందుకంటే సంఘం యొక్క అభివృద్ధి తర్వాత అక్కలు తీరిన తర్వాతనే మేము ఇస్తాము, ఇవ్వమన్నటువంటి మాట వచ్చింది. ట్రస్ట్లో కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఉన్న సభ్యుల మధ్య కూడా సరైనటువంటి అవగాహన లేక కొంత డిస్ప్యూట్ రావడం కూడా ఒక కారణం. అది మీ ముఖ్య డిమాండ్ చెప్పండి. ముఖ్య డిమాండ్ ఏమంటే ఇప్పుడు ఈ 73 సంవత్సరాల చరిత్రలో సంఘం ఎప్పుడు కూడా మూతపడి